హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ముచ్చట ఏంటంటే నేనైతే షూటింగ్ పోతున్నా. నేనున్న మా అన్న నాకైతే షూటింగ్ ఉంది, మా అన్నకు లేదు. కానీ ఆయన ఎందుకు వస్తుండంటే నా తోడుకైతే తీసుకెళ్తున్నా. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక్కదాన్ని ఎటు బయటకు వెళ్ళలేదు. స్కూల్కైనా కాలేజ్కైనా షాపింగ్కైనా వాళ్ళే డ్రాప్ చేస్తుండే, మళ్ళీ వాళ్ళే పికప్ చేసుకుంటుండే. సో అందుకైతే మా అన్న నాకు తోడుకు వస్తుండు. ఇక మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే మనకు కరీంనగర్ నుండి అది 3 hours జర్నీ కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. ఇక పోయి బస్సులు ఎక్కినాక ఒక 10 నిమిషాలకైతే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ పోతుంటే డ్యామ్ది కూడా క్యాప్చర్ చేసుకున్నా, ఎందుకంటే అప్పుడు గేట్లు ఓపెన్ చేసిర్రు. అందుకోసం అయితే అది కూడా వీడియో తీసుకున్నా. ఇక ఇదైతే పాత బస్ స్టాండ్. ఇది ఎక్కడనో కామెంట్ చేయండి. అట్లనే నేను పోయే ఛానల్ పేరు ఏందో చెప్పలేదు కదా, విలేజ్ పటాస్, అదే తెల్లపెల్లం. విలేజ్ పటాస్ కన్నా తెల్లపెల్లం అంటేనే అందరు గుర్తుపడతారు. ఇక నాదైతే ఫస్ట్ వీడియో అదే ఇన్స్టాగ్రామ్ పెళ్ళాలు అనేసి. ఇన్స్టాగ్రామ్ పెళ్ళాల తర్వాత అయ్యని చంపిన బిడ్డలు, ఆ తర్వాత నేనైతే ఆడబిడ్డ సిరీస్కి అయితే కంటిన్యూ అవుతున్నా. హరితక్కకు మరదల క్యారెక్టర్ నాకైతే మస్తు హ్యాపీగా ఉంది. ఇంకా మా డాడీ ఉంటేనైతే ఇంకా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఎందుకంటే చిన్నప్పుడు మా బాబు కంటుండే అన్నట్టుగా నువ్వు షూటింగ్స్ చేయాలని. ఇప్పుడు ఆయన కోరిక మేరకు అయితే నేనైతే షూటింగ్స్కి అయితే పోతున్నా. కానీ ఆయననైతే లేడు నాతో. ఇప్పుడు ఉంటే మాత్రం మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఇంకా మా డాడీ లేడన్న ఒక బాధ మాత్రం ఉంది. కానీ ఆయన కోరిక మేరకు నేను షూటింగ్స్ చేస్తున్నా. అదైతే నాకు మస్తు హ్యాపీగా ఉంది. సారీ, కొంచెం బాబు టాపిక్ వచ్చేసరికి నేనైతే ఎమోషనల్ అయిపోయినా. ఇక మేము అక్కడ దిగినాకనైతే టిఫిన్ చేసినాం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం కాబట్టి. ఇక అన్న వాళ్ళు మమ్మల్ని పికప్ చేసుకొని లొకేషన్కి తీసుకుపోయినాక ఇక నేనైతే శారీ కట్టుకొని రెడీ అయితే అయిపోయినా. ఇక అయినాక అన్నకున్న ఫస్ట్ శ్రావణ్కి అయితే షూట్ అయితే అవుతుంది. ఇక వాళ్ళిద్దరు షూట్ అయితే అయిపోయినాక నాకున్న భిక్షన్నకి అయితే ఉంటుంది. సో నా షూట్ ఎట్లుంది, ఎట్లా అయింది, నేను ఎన్ని టేక్ తీసుకున్నా ఏందనేది నేనైతే దానికి వాయిస్ ఓవర్ అయితే ఇస్తలేను. నార్మల్గా అక్కడ జరిగిన వాయిస్ ఓవర్ అయితే పెడుతున్నా, చూసేయండి. నాకు ఆ ముచ్చట తెలుసు, మంచిది అని చెప్తున్నా. ఇక చెప్తున్నా బావా, ఇల్లు మంచిగా రావాలి, నా చీర మంచిగా రావాలి, మంచిది చెప్తున్నా. ఇదన్నమాట ముచ్చట. నా ఫస్ట్ షూటింగ్ అయితే ఇట్లా జరిగింది. నేను ఎట్లా యాక్టింగ్ చేసినా ఏందనేది అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ ఇప్పటి వరకు ఎవరైనా చూడనట్టయితే యూట్యూబ్లోకి వెళ్ళి విలేజ్ పటాస్ అని సెర్చ్ చేసి మా వీడియోస్ అయితే చూసేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుడైతే అస్సలు మర్చిపోవద్దు. మాకు ఈ షూటింగ్ అయితే 2 days పట్టింది. ఇది day 2 అన్నట్టుగా ఉంటున్నా. బాయ్ బాయ్.